మనలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనగానే ఏఐ టూల్స్ని బాగా ఇంట్రెస్ట్ తెలుసుకుంటూ ఉంటాం. ఎందుకంటే మన డబ్బులు అనేది ఆదా చేసుకోవడానికి. కాకపోతే రోబోటిక్స్ రంగంలో కూడా చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. రాబోయే రోజుల్లో మనుషులకి ప్లేస్లో సహాయం చేయడానికి ఏఐ టెక్నాలజీతో రోబోట్స్ని అయితే యూజ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు మనకి ఏఐ టెక్నాలజీతో ChatGPT బాగా ఫేమస్. అయితే ఆ ChatGPTని క్రియేట్ చేసిన ఓపెన్ ఏఐ కంపెనీ వాళ్ళు సరికొత్త ప్రపంచాన్ని సృష్టించారు. ఓపెన్ ఏఐ కంపెనీ వాళ్ళు Figure01 అనే ఒక స్టార్ట్అప్ కంపెనీతో టైఅప్ అయ్యి ఒక హ్యూమనాయిడ్ రోబోట్ ని తీసుకొచ్చారు. ఈ హ్యూమనాయిడ్ రోబోట్ మనుషులకి సహాయం చేయబోతుంది. అద్భుతమైన క్యాపబిలిటీస్ ఈ హ్యూమనాయిడ్ రోబోట్ లో అయితే ఉన్నాయి. ఏంటి అద్భుతమైన క్యాపబిలిటీస్, దానికి సంబంధించిన పూర్తి వివరాలని ఈ రోజు మన ఏఐ తెలుగు ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా. మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. మీ అందరి సపోర్ట్తో ఏఐ బిగినర్ కోర్స్ ఫస్ట్ బ్యాచ్, సెకండ్ బ్యాచ్ సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి. ఏఐ బిగినర్ కోర్స్ థర్డ్ బ్యాచ్ April 5వ తారీఖున స్టార్ట్ అవబోతుందండి. టైమింగ్స్ సాయంత్రం 7:30 నుండి 8:30 వరకు. ఎవరికైతే కోర్సులో జాయిన్ అవుదామనే ఇంట్రెస్ట్ ఉందో స్క్రీన్ మీద కనిపించే నంబర్కి వాట్సాప్ చేయండి. అదే నంబర్ మీకు డిస్క్రిప్షన్ లో కూడా లభిస్తుంది. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్ అండి. లేట్ చేయకుండా వాట్సాప్ చేయండి. అంతేకాదు ప్రాంప్ట్ ఇంజనీరింగ్, ChatGPT, జనరేటివ్ ఏఐ, డేటా సైన్స్, ఏఐలో ఎటువంటి కోర్స్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉన్నా కూడా డిస్క్రిప్షన్ లో ఉన్న వాట్సాప్ నంబర్ కి మెసేజ్ చేయండి. ముందుగా ఈ Figure01 హ్యూమనాయిడ్ రోబోట్ యొక్క బేసిక్ డీటెయిల్స్ ని తెలుసుకుందాం. Figure01 ని ఓపెన్ ఏఐ మరియు ఫిగర్ అనే రెండు కంపెనీస్ కలిసి డెవలప్ చేశారు. ఇది ఒక అటానమస్ హ్యూమనాయిడ్ రోబోట్. అటానమస్ రోబోట్ అంటే ఎవరి సహాయం లేకుండా దానికదే పనిచేస్తుంది. దీని హైట్ 168 సెంటీమీటర్లు, దీని బరువు 60 కేజీలు. ఇది ఒకేసారి 60 కేజీల బరువు ఉన్న వస్తువుల్ని మోయగలదు. దీని ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 5 గంటలు పనిచేస్తుంది. దీని స్పీడ్ 3.6 కిలోమీటర్లు. ఇది దీని ఫిజికల్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు దీన్ని డెవలప్ చేసిన రెండు కంపెనీస్ గురించి బ్రీఫ్ గా తెలుసుకుందాం. మొదటిది ఓపెన్ ఏఐ కంపెనీ. ఓపెన్ ఏఐ కంపెనీని 2015లో స్టార్ట్ చేశారు. ఆల్మోస్ట్ మనందరికీ దీని గురించి తెలుసు. ఎందుకంటే ప్రెసెంట్ మనమందరూ యూజ్ చేసే ChatGPTని డెవలప్ చేసింది ఈ ఓపెన్ ఏఐ కంపెనీ. ఇక దీని CEO నేమ్ శామ్ ఆల్ట్మన్. ఈ కంపెనీ మెయిన్ గా ఏఐ రీసెర్చ్ మరియు ఏఐ టూల్స్ ని డెవలప్ చేయడం మీద ఫోకస్ చేస్తుంది. ఇక మరో కంపెనీ ఫిగర్. దీన్ని 2022లో స్టార్ట్ చేశారు. ఈ కంపెనీ మెయిన్ గా జనరల్ పర్పస్ హ్యూమనాయిడ్ రోబోట్స్ ని డెవలప్ చేయడం మీద ఫోకస్ చేస్తుంది. Figure01 రోబోట్ యొక్క ఫిజికల్ ఆర్కిటెక్చర్ మొత్తం ఈ కంపెనీ డెవలప్ చేస్తుంది. ఇది వర్క్ అవడానికి అవసరమయ్యే ఏఐ సాఫ్ట్వేర్ అంటే LLMs మరియు విజువల్ లాంగ్వేజ్ మోడల్ VML ని ఓపెన్ ఏఐ వాళ్ళు డిజైన్ చేశారు. ఇప్పుడు మనం Figure01 రోబోట్ యొక్క ఎక్స్పెరిమెంట్ గురించి మాట్లాడదాం. ఈ రోబోలో మనం బాగా గమనిస్తే ఫస్ట్ ఒక పర్సన్, హే Figure01, ఇప్పుడు నీకు ఏమి కనిపిస్తుంది అని ఒక ప్రశ్న అడిగితే ఆ రోబోట్ నాకు ఒక యాపిల్ ప్లేట్ లో ఉన్నట్టు డిషెస్ మరియు ర్యాక్ అక్కడ ఉన్నాయని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఆ పర్సన్ నాకు ఈ టేబుల్ లో ఉన్న వస్తువుల్లో తినడానికి ఏదో ఒకటి ఇవ్వమని అడుగుతాడు. అప్పుడు అది యాపిల్ ని తీసుకుని ఇస్తుంది. తర్వాత అతను నువ్వు యాపిల్ నే ఎందుకు ఇచ్చావు అని అడిగితే దానికి సమాధానంగా ఇక్కడ ఉన్న వస్తువుల్లో యాపిల్ ఒక్కటే తినగలిగింది అని సమాధానం చెప్తుంది. తర్వాత అతను ట్రేలో నుంచి పేపర్ బాల్స్ పడేసి ట్రే ఇస్తే ఆ రోబోట్ ఆ బాల్స్ అన్నిటిని ఆ ట్రేలో వేసి ఇస్తుంది. తర్వాత అతను ఆ టేబుల్ మీద ఉన్న డిషెస్ ని చూస్తే నీకు ఏమనిపిస్తుంది అని అడుగుతాడు. అప్పుడు అది ఈ ప్లేట్ మరియు కప్ డ్రాయింగ్ ర్యాక్ లో ఉండాలని చెప్తుంది. అతను వాటిని డ్రాయింగ్ ర్యాక్ లో పెట్టమని చెప్తాడు. అప్పుడు రోబో పెడుతుంది. ఇది రోబోట్ మరియు హ్యూమన్ మధ్య జరిగిన ఫుల్ కాన్వర్సేషన్. ఇప్పుడు ఈ ఏఐ రోబోట్ ఎలా వర్క్ చేస్తుందో సింపుల్ వర్డ్స్ లో తెలుసుకుందాం. ఈ వర్కింగ్ ని నేను మొత్తం మీకు 3 స్టెప్స్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ స్టెప్, ఈ రోబోట్ కి బిగించి ఉన్న కెమెరాస్ మరియు సెన్సార్ ని యూజ్ చేసుకుని ఇది ఇన్ఫర్మేషన్ ని తీసుకుంటుంది, దాని బ్రెయిన్ కి పంపిస్తుంది. దాని బ్రెయిన్ అంటే చిప్స్. ఎవరైనా కమాండ్స్ ని ఇస్తే మైక్రోఫోన్ సెన్సార్స్ ద్వారా ఆ కమాండ్స్ ని రిసీవ్ చేసుకుంటుంది. అలాగే అవసరమైనప్పుడు దానికి ఉన్న కెమెరాస్ ద్వారా అది చుట్టుపక్కల జరుగుతున్న వాటిని అబ్జర్వ్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంది. అలా తీసుకున్న ఇన్ఫర్మేషన్ ని దాని బ్రెయిన్ అయిన ప్రాసెసర్స్ కి పంపిస్తుంది. ఇప్పుడు స్టెప్ 2, ఇక్కడ ముందు బ్రెయిన్ కి రిసీవ్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ ని ప్రాసెస్ చేస్తుంది. అంటే రిసీవ్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ ని యూజ్ చేసి ఏమి చేయాలా ఆలోచిస్తుంది. అది ఇన్ఫర్మేషన్ ని ప్రాసెస్ చేయడానికి ఓపెన్ ఏఐ వాళ్ళు డెవలప్ చేసిన విజువల్ లాంగ్వేజ్ మోడల్ VLM ని యూజ్ చేసుకుంటుంది. ఎగ్జాక్ట్ గా VLM నేమ్ ని రివీల్ చేయలేదు. మనం ChatGPT కి క్వైరీ ఇస్తే ఎలాగైతే క్వైరీని ప్రాసెస్ చేసి ఆన్సర్ ని జనరేట్ చేస్తుందో సేమ్ అలానే VLM ని యూజ్ చేసి దానికి వచ్చిన ఇన్ఫర్మేషన్ ని ప్రాసెస్ చేసి ఏం చేయాలో ఆలోచిస్తుంది. ఇక మూడో స్టెప్, వన్స్ మనం ఇచ్చిన కమాండ్స్ ని ప్రాసెస్ చేసి ఆలోచించిన తర్వాత ఏం చేయాలనేది దాని బాడీ పార్ట్స్ అయిన హ్యాండ్స్, లెగ్స్
ఇంకా ఐస్ కి పాస్ చేసి అప్పుడు ఆ పార్ట్స్ పనిచేస్తాయి, దానికి తగ్గట్టుగా టాస్క్ ని చేస్తుంది. ఇలా మనకి ఈ రోబోట్ వర్క్ అవుతుంది. ఇప్పుడు మనం ఈ ఫిగర్ 01 రోబోట్ ఏం పనులు చేయగలుగుతుందో తెలుసుకుందాం. ఇది మనం ఏదైనా డైలీ టాస్క్ చెప్తే అది అర్థం చేసుకుని చేయగలుగుతుంది. ఉదాహరణకి ఎవరైనా వస్తువుల్ని ఒక చోట నుండి తెచ్చి ఒక చోట పెట్టడం, మనకు మంచినీళ్ళు తెచ్చి ఇవ్వమంటే తెచ్చేస్తుంది, డైలీ టాస్క్ ని చేస్తుంది. అలాగే ఇది కంటిన్యూస్ గా ఎప్పటికప్పుడు కొత్తవి నేర్చుకుంటుంది. అంటే ఎప్పుడైనా మనకి వాటర్ ఇచ్చేటప్పుడు వాటర్ కింద ఒలిగిపోతే ఈసారి గ్లాస్ ని ఇంకోలా హోల్డ్ చేసుకుంటుంది. మనం ఏదైనా పని చేసేటప్పుడు ఇది ప్లాన్ వేసుకుని మరి చేస్తుంది. అంటే మనం రూమ్ ని క్లీన్ చేయమని చెప్తే క్లీనింగ్ ఎక్కడి నుండి స్టార్ట్ చేసి ఎక్కడ ఎండ్ చేయాలో ఒక ప్లాన్ వేసుకుని చేస్తుంది. ఇది చేసే ఏ పనైనా మనకి ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తుంది. ఇది కంటిన్యూస్ గా చేసే పనుల నుండి కొత్త కొత్త విషయాలను నేర్చుకుంటుంది. సింపుల్ గా చెప్పాలంటే మనం నార్మల్ గా మన ఇంట్లో చేసుకునే ప్రతి టాస్క్ ని చేయగలదు. అయితే దీంట్లో నేను ఒక డ్రాబ్యాక్ ని గమనించాను. అదేంటంటే ఇది ఇచ్చే రిప్లై లో కాస్త డిలే అయితే ఉంటుంది. భవిష్యత్తులో మోడల్ పెర్ఫార్మెన్స్ ని ఇంప్రూవ్ చేస్తే ఆ డిలేని రెడ్యూస్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఓపెన్ ఏఐ గానీ ఫిగర్ 01 కంపెనీ వాళ్ళు గానీ ఈ హ్యూమనాయిడ్ రోబోట్ యొక్క రేట్ గురించి అయితే వెల్లడించలేదు. అయితే మేము ఎక్స్పెక్ట్ చేస్తున్న రేట్ దాదాపుగా 20 లక్షల రూపాయల నుండి 30 లక్షల రూపాయల వరకు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇది ఫిగర్ 01 హ్యూమనాయిడ్ రోబోట్ గురించి పూర్తి సమాచారం. దీన్ని చూసిన తర్వాత వామ్మో రోబోట్స్ వచ్చాయి, ఇక అన్ని అవే చేస్తాయని కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ఎట్లా లేదన్నా ఇది పూర్తి స్థాయిలో డెవలప్ అవ్వాలంటే ఇంకొక 5 సంవత్సరాల టైం పట్టొచ్చు. ఈ లోపు చాలా మార్పులు జరుగుతాయి. ప్రెసెంట్ అయితే ఇది సింపుల్ టాస్క్ ని మాత్రమే చేస్తుంది, మనకి హెల్ప్ చేస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.